అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, డెమోగ్రఫీ చేంజెస్కి సంబంధించి ఒక హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, అలాగే ఫార్మర్ సెన్సస్ కమిషనర్ అండ్ ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్, యాజ్ వెల్ ప్రైమ్ మినిస్టర్ సలహా మండలిలో ఆర్థిక వ్యవహారాలు చూసే ఒక సీనియర్ మహిళా అధికారి. వీరితోటి షీఈస్ అ డేటా ఎక్స్పర్ట్, డేటా సైంటిస్ట్ యాజ్ వెల్ డేటా ఎక్స్పర్ట్. ఒక ఏడాది సమయం ఇచ్చారు. దానికి సంబంధించి అసలు అంటే డెమోగ్రఫీ చేంజెస్లో జరిగిన అసాధారణమైన మార్పులు గడిచిన 3-4 దశాబ్దాల, ఆ మాటకొస్తే 50 ఏళ్ళుగా జరిగిన మార్పులు, వీటన్నిటి మీద సమగ్ర అధ్యయనం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇమేజెస్ కూడా మనం చూడొచ్చు. అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, మీరేమంటారు? ఆల్ సెడ్ అండ్ డన్ కరెక్ట్. ఇప్పుడు మనకు డెమోగ్రాఫిక్ చేంజెస్ అబ్నార్మల్గా కొన్ని ప్లేసులలో జరిగింది. అది ఇస్ ఏ ఫ్యాక్ట్, రియాలిటీ. అయితే ఇప్పుడు మనం బార్డర్ స్టేట్లలో పర్టికులర్గా అస్సాం నంబర్ 1, దాంట్లో మ్యాక్సిమం జరిగినట్టు, దాని తర్వాత మనకు వెస్ట్ బెంగాల్లో జరిగినట్టు తెలుస్తున్నది. సో ఇటువంటి పరిస్థితుల్లో కాకుండా త్రూఅవుట్ ఇండియా మనకు నౌ లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ ఇండియా. వీ హ్యావ్ ఓవర్టేకెన్, అంటే మనం చైనాను కూడా ఓవర్టేక్ చేసాం. అంటే ఇటువంటి ఇది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇది జరిగింది. ఒకటి ఏంటంటే, ఒకప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నది ఏంటంటే ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంత ప్రొటెక్షన్ అనుకునే పద్ధతిలో ఒకప్పుడు జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితులను చూసినట్టయితే 145 అనేది మనకు తెలుస్తున్నది, కానీ అది కూడా ఇంకా ఎక్కువనే అయి ఉంటుంది. సో ఈ డెమోగ్రాఫిక్ చేంజెస్ బార్డర్ స్టేట్స్లలో ఇంత స్టార్క్గా కనిపించనీకి మల్టిపుల్ ఫ్యాక్టర్స్లలో కూడా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటే ఇమిగ్రెంట్స్ ఎంట్రీ ఇంటూ ది ఇండియా అనేది మేజర్ ఫ్యాక్టర్, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అలానే కాకుండా కూడా ఇలా ఏమవుతుందంటే ఈ రీసెంట్ ట్రెండ్స్లలో చూసినట్టయితే ఇంక్లూడ్ చంద్రబాబు నాయుడు కూడా మీరు 10 మంది పిల్లలు కానండి అనే స్లోగన్, ఒకప్పుడు ఆయన ఎంతో సైంటిఫిక్గా మాట్లాడే మనిషి, వాళ్ళను ఏది ముస్లిమ్స్ పాపులేషన్ ఇలా పెరిగిపోయింది, హిందువుల పాపులేషన్ ఇలా తగ్గిపోవటం వల్ల మనం మీరు కనట్లేరు అది కరెక్ట్ కాదు. అసలు మనకి ఏంటంటే ఆల్రెడీ ఓవర్ బర్డెన్ 145 కాదు, ఇప్పుడు 150 అయిపోతుంది. ఇంత వచ్చింది ఏంటంటే వీళ్ళతో కంపీట్ చేసుకోకుండా ఇప్పుడు ఏదైతే కమిటీ కాన్స్టిట్యూట్ చేశారో అట్లీస్ట్ వైజ్ పీపుల్ ఆర్ దేర్. దీనికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనేది కోర్స్ ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ఇంట్రూడర్స్ అనేది దాన్ని మొత్తం 100% స్ట్రిక్ట్ కంట్రోల్ చేయాల్సింది మొత్తం బార్డర్ అటు. దెర్ ఇస్ నో డౌట్, సెకండ్ థాటే లేదు. ద సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళతో కంప్లీట్ ఈ రీజన్ అన్ఫార్చునేట్గా ఇప్పుడు ముస్లిం ఇస్లామిజంలో ఏమవుతుందంటే నువ్వు ఎంతమందిని కనుక్కో, ఎంతమందిని పెట్టుకో, 3 భార్యలు ఉన్నా పర్వాలేదు, పాపులేషన్ ఈజ్ ప్లస్ పాయింట్ అనే పద్ధతిలో వాళ్ళ థింకింగ్ ఉన్నప్పుడు మనం సోషల్ చేంజ్ తీసుకురావాల్సి వస్తుంది. కొన్ని లాస్ తీసుకోవచ్చు. మనం 2 పిల్లలకే, ఇప్పుడు నేను ఇండియన్ ఫారెన్ సర్వీస్లో ఉన్నప్పుడు 2 పిల్లలకే మాకు బయట వస్తే ఎడ్యుకేషన్ ఆల్ ఫెసిలిటీస్ ఇస్తారు. 3rd చైల్డ్ అంటే మన ఇండియాలో చదివించుకుంటే వాళ్ళు ఉన్నారు. అటువంటి కొన్ని మన అంటే ఇన్నోవేటివ్ పద్ధతిలో మనం ఇప్పుడు ఏమంటున్నాం, ఏది మన పార్లమెంట్ సీట్స్ పెంచుతున్నప్పుడు ఈ డిమార్కేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ చేసినప్పుడు మనకు సౌత్కు చాలా నష్టం అవుతుంది. ఎందుకంటే బికాజ్ వీ టుక్ ప్రోగ్రెసివ్ స్టెప్స్, ఏది పాపులేషన్ కంట్రోల్ చేయడం వల్ల, తర్వాత జీడిపి పెంచడం వల్ల మనకి ఇప్పుడు నష్టం అవుతుంది, నార్త్ వాళ్ళు ఎక్కువైపోతారు అనేది ఏదైతే ఉన్నదో, అలానే ఈ పాపులేషన్ అనేది కంపీట్ చేసుకొని ఒకరితో చేసుకొని ఇంక్రీజ్ చేసి జనరల్గా మన కంట్రీనే లోపల తీసుకోవడం కంటే ఇన్నోవేటివ్ మెథడ్స్లో పెట్టి ఎవరు ఎక్కువ అంటే వీ వాంట్ టు అనే పద్ధతిలో ఒకప్పుడు చాలా వరకు నడిచింది. అంటే ఆ పద్ధతులు లేకుండా ఇంకా ఒకరితో కంపీట్ చేసుకోకపోవటం వల్ల మనకు నేషనల్ డ్యామేజ్ జరుగుతుంది. ఆల్రెడీ వరల్డ్ లార్జెస్ట్ పాపులేషన్ అయిపోయి ఇంత పాపులేషన్తో మనకు ల్యాండ్ పెరగదు, వసతులు పెరగవు, కానీ పాపులేషన్ పెరగటం వల్ల అంతా డైల్యూట్ అయిపోయి మన డెవలప్మెంట్ పడిపోతుంది. అందుకనే ఏదైతే కమిటీ కాన్స్టిట్యూట్ చేశారో వాళ్ళ మ్యాండేట్ ప్రకారం అఫ్కోర్స్ 1 ఇయర్లోకి చేయవలసింది. బేసిక్గా అఫ్కోర్స్ అంటే అందరూ అనేది ఏంటంటే ఇది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి ఏది బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఇన్ఫిల్ట్రేటర్స్ గురించి లేకపోతే టీఎంసీ అడ్వాంటేజ్ తీసుకున్నది కాబట్టి దాని మీద దృష్టి పెట్టింది అనేది ఒక అపోహ ఉన్నా, కానీ ఇట్స్ అ జనరల్ గుడ్ సైన్. ఎందుకు జరుగుతుంది ఇలా? ఈ 2 స్టేట్లు 3 స్టేట్లు వదిలిపెట్టండి. అఫ్కోర్స్ నార్త్ ఈస్ట్లో 1-2 త్రిపురాలు అటువంటి ఉన్నాయి, అస్సాము, వెస్ట్ బెంగాల్ ఇవి బాగానే ఎఫెక్ట్ అయినాయి. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఇంట్రూడర్స్ ఇదంతా జరగటం వలన కొంతవరకు అయితే పాపులేషన్ మిగతా ప్లేస్ల కంటే అక్కడ ఎక్కువ అయిపోయింది.
సో అదొక ఫ్యాక్టర్ అయినా కానీ మళ్ళీ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏంటి ఈ తర్వాత ఈ ఇప్పుడు మనం చూసినట్టయితే మీరు ఏది ఆ స్టాటిస్టిక్స్ కనుక చూసినట్టయితే క్రిస్టియన్, జైన్స్, తర్వాత బుద్ధిస్ట్ అవన్నీ అంటే అవి కూడా మైనారిటీస్ కదా, వాటిలో ఏమాత్రం మార్పు లేదు. యాక్చువల్గా కొన్నిట్లో కొద్దిగా తక్కువైంది. మూడిట్లో కూడా అండి, సిక్కులు, బుద్ధిస్టులు, జైన్స్ మూడిట్లో కూడా పాపులేషన్ తగ్గిందండి. అదే అక్కడ తగ్గినా కానీ మ్యాక్సిమం ఇంక్రీజ్ అనేది ఈ ఇస్లామిస్ దాంట్లో ఎక్కువ పెరిగినట్టు, కరస్పాండెంట్ గా మళ్ళీ మన హిందూ పాపులేషన్ లో తగ్గినట్టు చూపిస్తున్నది. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒకటి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇది తగ్గుతుంది. మనకు 100% తీసుకున్నప్పుడు 1% పెరిగితే 1% తగ్గుతుంది. సో దీనికి మల్టిపుల్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటే యాంగిల్ అనేది మనం ఒక రిలీజన్ ఆర్ బంగ్లాదేశ్ ఇంట్రూడర్స్ అనేది కాకుండా కూడా ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏంటి, సోషల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ కూడా హోప్ఫుల్లీ ఈ కమిటీ ఏదైతే స్టడీ చేసి మనకు లాంగ్ రన్లో దీనికి ఒక ప్రాపర్ సొల్యూషన్ కనుక ఇచ్చినట్టయితే మన ఈ పాపులేషన్ ఎక్స్ప్లోడ్ అయిపోయి వనరులు తగ్గిపోయి మనం ఇంకా వెనకపోవటం కంటే ముందు పోవటం కష్టమయ్యే పరిస్థితుల్లో నుంచి ఒక విధమైన